హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందంలో భాగంగా ధ్రువ చరిత్రం గురించి తెలుసుకుందాం. స్వయంభూ మను యొక్క రెండవ పుత్రుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. సురుచి అంటే ఉత్తానపాదునకు మిక్కిలి ప్రీతి. సునీతికి ధ్రువుడు అనే పుత్రుడు, సురుచికి ఉత్తముడు అనే పుత్రుడు జన్మించారు. ఉత్తానపాదునకు సురుచి పుత్రుడైన ఉత్తముడే ఎక్కువ ప్రీతిపాత్రుడు. ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చొని పెట్టుకుని ముద్దు చేస్తుండగా ధ్రువుడు కూడా తండ్రి చెంత చేరి రెండో తొడపై కూర్చోవడానికి సరదా పడ్డాడు. కానీ తండ్రి ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకొనలేదు. ఇది చూచి సురుచి ధ్రువునితో సగర్వంగా ఎలాగన్నది, నా కడుపును పుట్టిన వారికే తండ్రి తొడపై కూర్చునే అర్హత ఉంటుంది, నీకు ఆ భాగ్యం ఎలా కలుగుతుంది? నీవు పోయి ఆ దేవుణ్ణి ప్రార్థించుకొనుము, నా కడుపున పుట్టింపమని, అప్పుడు నీ కోరిక తీరగలదు అని ఈసడించుకుంది. తండ్రి ఎదుటనే సవితి తల్లి తనను దారుణంగా తృణీకరించడాన్ని సహించలేని ఆ 5 ఏళ్ల చిన్నారి బాలుడు రోషంతో ఏడుస్తూ తల్లి వద్దకు పోయి చెప్పుకున్నాడు. సార్థక నామ అయిన సునీతి బాలుని బుజ్జగించి ఓదార్చి ఇలా అన్నది, నాయనా, నీ పినతల్లి అన్న మాటలు యథార్థమైనట్టువే. నా కడుపును నీవు పుట్టినందుకు నీకు ఈ అనాదరణ కలిగినది. అందరికీ దిక్కు ఆ శ్రీహరి మాత్రమే. ఆయన భక్తవత్సలుడు. ఆయనను ఆశ్రయించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. నీవు బాధపడకు, ఎవ్వరిని ద్వేషించకు. అనన్య భావంతో ఆ పరమపురుషుని ఆరాధించు, ఆ కరుణామయుడు అనుగ్రహిస్తాడు అని చెప్పిన కన్నతల్లి మాటలు ధ్రువుని మనప్పలకం మీద ముద్రితమైనవి. అతడు ఎవ్వరికీ చెప్పకుండా ఇల్లు విడిచి, ఊరు విడిచి, గమ్యం తెలియని బాటలో వడివడిగా వెళ్ళిపోతూ ఉంటే నారద మహర్షి ఎదురుపడ్డారు. విషయం తెలుసుకున్నారు. సకల ఐశ్వర్యాలు కలిగిన రాకుమారుడు అన్నీ త్యజించి విష్ణు శరణార్థి దృఢ నిశ్చయుడై ఈ విధంగా ఇల్లు విడిచి రావడం నారద మహర్షికి ఆశ్చర్యం కలిగించింది. బాలునితో ఇలా అన్నారు, వత్సా, నీవు ఇంత పసివాడివి, ఆటపాటల్లో గంతులు వేసి పిన్న వయస్సు నీది. నీ వయస్సులో మానవమానాలు పట్టించుకునే అవసరం లేదు నీకు. సుఖదుఖాలు మానవుల పూర్వకర్మలను బట్టి కలుగుతాయి. వాటిని ఎవ్వరూ తప్పించుకొనలేరు. నీవు తలపెట్టిన కార్యము కఠినతరమైనట్టుది. గొప్ప గొప్ప యోగేంద్రులు కూడా అనేక జన్మల సాధన చేసిన ఆ శ్రీహరి స్వరూపాన్ని తెలుసుకొనలేకున్నారు. అందుచేత నీవు ఈ వ్యర్థ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి మరలిపొమ్ము. కర్మ ఫలదత్తమైన కష్టసుఖాలను సంతుష్టుడై అనుభవించేవానికి అజ్ఞానము నశించి దైవానుగ్రహం లభిస్తుంది. నీకు అంతగా మోక్షాపేక్ష ఉంటే పెద్దయ్యాక ప్రయత్నించుదులే కానీ అని చెప్పిన నారద మహర్షితో ధ్రువుడు ఇలాగన్నారు, మహాత్మా, ఎట్టి పరిస్థితుల్లోనైనా చలించకుండా సంతుష్టుని కలిగి ఉండాలనే మీ ఉపదేశము శిరోధార్యము. నా తల్లిగారు కూడా ఎవ్వరి యందు ద్వేష అసూయలను పెట్టుకొనరాదని చెప్పారు. మీ ఉపదేశాల వలన గొప్ప మనశ్శాంతి లభిస్తుంది. నిజమే, కానీ నా అశాంతికి మూల కారణము నా పినతల్లి ప్రవర్తన. స్వామి, క్షాత్రవంశంలో పుట్టిన మా వంటి వారిని మానవమానాలు శీఘ్రముగా చెలింపజేస్తాయని మీకు తెలుసు. ఆమె మాటలు బాణాల్లాగా నా హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి, శాంతి లేకుండా చేశాయి.
అందుచేత నా తమ్ముని కంటే, ఇతరుల కంటే, అందరికంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని పొందాలనే కాంక్ష నాలో బాగా స్థిరపడిపోయింది. మీరు బ్రహ్మదేవుని పుత్రులు, నిత్యము దివ్యనామ సంకీర్తనలు చేస్తూ ముల్లోకాలను సంచరిస్తూ ప్రజలను తరింపజేసే మహానుభావులు. మీకు తెలియందేదీ లేదు. నా ఆశయ సిద్ధికి నాకొక చక్కని మార్గం చూపమని ప్రార్థిస్తున్నాను అని చెప్పిన చిన్నారి బాలుని మాటలకు ముగ్ధుడైన మునీశ్వరుడు ఇలా అన్నారు. కుమారా, నీవు నిర్మల హృదయుడు. నన్ను ఈ విధంగా ప్రేరేపించిన వాడు నిస్సందేహముగా ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మార్థ కామమోక్షాలను పొందడానికి ఆ శ్రీహరి పాదపద్మాలనే ఆశ్రయించాలి. ఏకాగ్ర మనస్సుతో వాసుదేవుణ్ణి ధ్యానించాలి. నీవు యమునా నది తీరానున్న మధువనానికి వెళ్ళి ప్రాణ, యమ ఆది నియమాలతో స్థిరచిత్తంతో ధ్యానం చేయుము. ప్రసన్న వదృడును, అఖండ తేజో విరాజమానుడును, సకల అలంకార శోభితుడును, శంఖ చక్ర గదా పద పద్మధారియు అయిన ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య సుందరమూర్తిని నఖశిఖ పర్యంతము పరికించి చూస్తూ హృదయంలో ముద్రించుకొని ఆ రూపాన్నే నిరంతరము ధ్యానిస్తుండాలి. ద్వాదశాక్షరి అయిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని నిత్యము జపిస్తూ ధ్యానం చేయాలి. ఈ విధంగా 1 వారము దినములు చేస్తే దేవతలను దర్శించే శక్తి కలుగుతుంది. మనోనిగ్రహంతో, శాంత చిత్తంతో, సదాచారంతో మౌనంగా శ్రీహరి కళ్యాణ గుణాలను స్మరిస్తూ ధ్యానించాలి. కందమూలాలను భుజించాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధితో భజిస్తే విష్ణుమాయ దరిచేరదు. భగవంతుడు పురుషార్థాల్లో కోరిన దాన్ని అనుగ్రహిస్తాడు. భక్తి వైరాగ్యాలతో ధ్యానించే వారికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారద మహర్షి నిష్క్రమించారు. ధ్రువుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తానపాదుడు పశ్చాత్తాపంతో కృంగి కృషించిపోయాడు. స్త్రీ వ్యామోహంలో పడి సౌమ్యుడు సుశీలుడైన పెద్ద కుమారుని తృణీకరించానే ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఎలాగున్నాడో, అరణ్యాల్లో ఎలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాడో అని పరితపిస్తుండే సమయంలో నారద మహర్షి వచ్చి ఆయన్ని ఓదార్చారు. రాజా, ధ్రువుని గురించి నీవు చింతించనవసరం లేదు. అతను ఇప్పుడు నారాయణ సంరక్షణలో ఉన్నారు. అతడు సామాన్య బాలుడు కాడు. అతని ప్రభావం నీవు తెలుసుకొనలేక అలక్ష్యం చేశావు. అతడు అచిరకాలంలోనే అసమాన కీర్తిని పొంది తిరిగి వచ్చి నీ వంశ గౌరవ ప్రతిష్టలను చిరస్థాయిగా ప్రకాశింపచేస్తాడు అని చెప్పి ఆశీర్వదించి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ధ్రువుడు మధువనం చేరుకొని శ్రీహరి రూపాన్ని చిత్తంలో ప్రతిష్ఠింపచేసుకొని తీవ్రమైన తపస్సు చేయనారంభించాడు. 3 దినాలకు ఒకసారి వెలగపండులను, రేగపండులను తింటూ మొదటి నెల గడిపాడు. 6 దినాలకు ఒకసారి గడ్డిని, రాలిన ఆకులు తింటూ 2వ నెల, 9 దినాలకు ఒకసారి నీటిని త్రాగి 3వ నెల, 12 దినాలకు ఒకసారి గాలిని ఆరగిస్తూ నిశ్వాసనను నిరోధించి 4వ నెల, ఒంటి కాలిపై నిలిచి సర్వము త్యజించి మ్రోడు వలె నిశ్చలంగా 5వ నెల, భగవంతుని తన హృదయకమలంలో నిలుపుకొని ఏకదీక్షగా ధ్యానించాడు. ఆ బాలుని తేజస్సును 3 లోకాలు భరించలేకపోయినవి. ఒంటి కాలి మీద నిల్చున్న అతని కాలి బొటన వేలు ఒత్తిడికి భూమి ఇటు అటు ఊగసాగింది. ప్రాణవాయువుని నిరోధించి పరమేశ్వరునితో అనుసంధానం చేయడం చేత
శ్రీహరి కూడా కదలడంతో విశ్వమంతా కంపించసాగింది. ఊపిరాడక తల్లడిల్లుతున్న దేవతలు తమను రక్షింపమని శ్రీహరిని ప్రార్థించగా భయపడవద్దని అభయమిచ్చి గరుడ వాహనుడై శ్రీహరి మధువనం చేరి ధ్రువుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తన హృదయ పద్మంలో ప్రకాశిస్తున్న భగవత్ సత్స్వరూపాన్ని తన్మయుడై దర్శిస్తూ ఉన్నాడు. తన ఎదుటనే సాక్షాత్కరించి ఉన్న శ్రీహరిని చూడలేదు. అప్పుడు శ్రీహరి ధ్రువుని హృదయం నుండి అదృశ్యమవగా కన్నులు తెరిచి ఆ కరుణామూర్తిని కన్నుల పండువగా పులకించాడు. ఆనంద బాష్పాల్లో కరిగిపోయాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బ అయిపోతున్నాడు ఆ 5 ఏళ్ల బాలుడు. ఏమనాలో తెలియక నోరు మూగబోయినది. స్తుతించడానికి విద్యా సంస్కారాలు లేవు. భాష చాలదు. నమస్కరిస్తూ నిల్చుండిపోయాడు. కరుణామయుడు కనికరించి వేదమయము నాదబ్రహ్మము అయిన తన శంఖంతో బాలుని చెక్కిలను సృష్టించి నిమిరాడు. దానితో వేద వాగ్మేయ పదజాలాలతో సహా ఆత్మతత్వ పరతత్వాలను తెలిపే వేదాంత జ్ఞానం కూడా నోటి వెంట వెలువడగా ధ్రువుడు పరమేశ్వరుని ఇలాగా స్తుతించారు. ఓ దేవాదిదేవ, నీవు అఖిల శక్తి సంపన్నుడు. స్తంభించిపోయిన నా ఇంద్రియాలకు, వాక్శక్తికి, ప్రాణాలకు చలనం కల్పించిన అంతర్యామివి అయిన నీకు నా వందనములు. పరమాత్మ, సృష్టికి పూర్వము నీ ఒక్కడివే ఉండి నీ నుండి విడదీయబడని జగత్తును నీ సంకల్పంచే మహత్తు, అహంకారము మొదలైన రూపాల్లో వ్యక్తపరిచావు. త్రిగుణాత్మకమైన ప్రకృతిచే నానా రూపాలను కల్పించి వాటి యందు జీవునిగా ప్రవేశించి ప్రవర్తింపజేసే ఆత్మస్వరూపుడైన నీకు నమస్కారములు. ప్రభు, కల్పాది యందు మేల్కొన్న చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రక్రియను మర్చిపోయి నిన్ను శరణు వేడి నీచే అనుగ్రహింపబడిన జ్ఞానంతో సృష్టి రచన చేశాడు కదా. ఈశ్వర, నీ మాయచే మతి చెడిన వారు నిన్ను ఆశ్రయించిన వారై నీవు అనుగ్రహించగల మోక్షాన్ని కోరకుండా శుద్రమైన అర్ధకామాలనే కోరుకుంటారు అవివేకులు. వారు కోరుకున్న ఐహిక ఇంద్రియ భోగాలన్నిటినీ కల్పవృక్షం వలె నీవు ప్రసాదిస్తావు. పద్మనాభ, నీ పాద సంస్మరణ వలనను నీ పాదదాసుల సాంగత్యము వలనను అమృతతుల్యమైన నీ యొక్క కథాశ్రవణం వలనను కలిగే పరమానందము మోక్షం వలన కూడా లభించదు. ఇక దేవతల స్వర్గంలో మాత్రం లభిస్తుందా? ముకుంద, నిర్మలాత్ములైన నీ యొక్క భక్తులతో నాకు మైత్రిని అనుగ్రహించు. ఆ సత్పురుషుల సాంగత్యము చేత నీ యొక్క దివ్య కథాసుధ రసాన్ని గ్రోలి దుఃఖమమైన సంసార సాగరాన్ని తరించగలను. మాధవ, విశ్వతోముఖ, నీ పాద పద్మ సుగంధాన్ని అనుభవించిన వారు మరణశీలమైన శరీరాన్ని, భార్యాబంధు పరివారాలను మర్చిపోతారు. ఓ పరమేశ్వర, దేవదానవ మానవ జంతు జీవాదులో నిండియుండి ప్రకృతి పురుషులతో కూడియున్న నీ యొక్క స్థూల రూపాన్ని నేను ఎరుగుదును గాని నిత్యము ఐశ్వర్య సంపన్నము ఇంద్రియ అగోచరము అయిన నీ పరబ్రహ్మ స్వరూపాన్ని నేను తెలుసుకొనలేకును కదా. సర్వేశ్వర, కల్పాంతములో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకుంటావు. ఆదిశేష తల్పముపై యోగ నిద్రలో శయనిస్తావు. నీ నాభి అనే సముద్రం నుండి ఉద్భవించిన హిరణ్మయ పద్మము నుంచి చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు. అటువంటి నీ యొక్క దివ్య తేజోమైన పరబ్రహ్మ స్వరూపాన్ని నేను నమస్కరిస్తున్నాను. దేవదేవ, నీవు ఆది పురుషుడు, మాయాతీతుడు, పరిశుద్ధుడు, సర్వజ్ఞుడు, కుటస్థుడు, భగవంతుడు, సాక్షిభూతుడు, సర్వేశ్వర. జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, వ్యామోహము లాంటి పరస్పర విరుద్ధ శక్తులతో కూడియున్న జగత్తునకు కారణభూతుడు నీవే. అద్వితీయము, అనంతము, ఆద్యము, ఆనందమయము, అవికారము అయిన పరబ్రహ్మము నీవు.
నీకు వందనములు. పరమేశ్వర, నిష్కములైన భక్తులు నిన్నే సర్వోత్తముక ఫలముగా భావిస్తారు. వారికి నీ పాదపద్మాలే సర్వస్వము. సకాములైన భక్తుల కోరికలను కూడా కృపతో తీర్చుతూ వారి సంసార భయాలను తొలగించే కరుణా సాగరుడు నీవు. నీకు అనేక నమస్కారములు అని స్తుతించిన ధ్రువునితో మిక్కిలి సంతసించిన శ్రీమన్నారాయణుడిలా అన్నారు: రాజకుమారా, నీ తపస్సుకు సంతసించి నీకు దర్శనమిచ్చాను. నీ మనోభిష్టాన్ని నెరవేర్చుతాను. గ్రహాలు, నక్షత్రాలు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్త ఋషులు ప్రదక్షిణం చేస్తుండే ధ్రువస్థితి అనే మహోన్నత స్థానాన్ని నువ్వు పొందుతావు. ఈ పదము ఇది వరకు ఎవ్వరికీ లభించలేదు. 3 లోకాలు నశించినా అది నశించదు. నీవు 26,000 సంవత్సరాలు నీ తండ్రి విడిచిన రాజ్యాన్ని పాలించిన అనంతరం ధ్రువస్థితిని అధిష్ఠిస్తావు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన పరిపాలిస్తావు. నీ తండ్రి వనప్రస్థానికి వెళ్ళిపోతారు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు. అతని తల్లి అతన్ని వెతుక్కుంటూ పోయి అడవిలో కారుచిచ్చులో నశిస్తుంది. నీవు అనేక యజ్ఞములు చేసి నన్ను ఆరాధిస్తావు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ సప్తఋషి మండలం పైనున్న ఉన్నత స్థానాన్ని పొంది చివరకు నా స్థానాన్ని పొందుతావు అని చెప్పి స్వామి గరుడారూఢుడై వెళ్ళిపోయారు. ఇది మనకి శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందంలో భాగంగా ధ్రువ చరిత్ర. మూలం శ్రీమద్ భాగవత సంగ్రహము, గీతా ప్రెస్ వారిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.